తెలంగాణ జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ అయిన రాజలింగం గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు జనసేన పార్టీ తీసుకురాబోతున్న ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయో దానికి సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే ఇప్పటికే. సో ఇలాంటి పొజిషన్‌లో జనసేన పార్టీ ఎలాంటి ఎత్తుగడలు వేయబోతుంది? ఎలాంటి పరిశ్రమలు తీసుకురాబోతుంది? నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పటికే చూస్తున్నాం, తెలంగాణలో ఎటు చూసినా కూడా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్స్ రావటం లేదు. వాళ్ళ స్కాలర్‌షిప్స్ కూడా ఆగిపోయినాయి. సో విద్యార్థులు చదువు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇలాంటి పొజిషన్‌లో జనసేన పార్టీ దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? జనసేన పార్టీ మొన్న ఇక్కడ రాష్ట్ర కార్యాలయం ఓపెన్ జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే ప్రభుత్వంలో ప్రజలకు అందాల్సిన ఫలాలు ఏదైతే అందట్లేదో దాని కొరకు కూడా ఇక్కడ ఆర్జీలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కార్యాలయంలో తెలంగాణ నాయకులు ఉంటారు. ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రజలకు అందాల్సిన ఏదైతే పథకాలు ఉంటాయో అవి అందని పక్షంలో జనసేన పార్టీ గొంతు వినిపించబోతుంది తెలంగాణలో. మొన్న మా పార్టీ అధ్యక్షులు గారు కూడా సూచన చేయడం జరిగింది. ఇక్కడ నిరంతరం ప్రక్రియ ఉంటుంది, నిరంతరం ఇక్కడ నాయకులు ఉంటారు. పార్టీ ఎప్పుడు ఎలవేళలా అందుబాటులో ఉంటుంది, పార్టీలో నాయకులు అందుబాటులో ఉంటారు. మీరు చెప్పే విధంగా ఏదైతే వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు కూడా ఒకరి మీద ఒకరు మాట్లాడడం తప్ప కానీ ప్రభుత్వంలో చేస్తున్న తప్పులను ఎలదీసి పసిగట్టి ప్రజలకు అందాల్సిన సేవలు చేయకుండా మా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతారు. ఆయన ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు ఆయన చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో చేస్తుండు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా దాదాపు 2.5 సంవత్సరాల టైం ఉంది. అయినప్పటికీ మా పవన్ కళ్యాణ్ రాగానే అందరికీ భయం అవుతుంది. ఆ భయంతో ఇలాంటి ప్రస్తావన చేసి ప్రభుత్వంలో ఉన్న ఫలాలు ఏదైతే ప్రభుత్వం చేయబోతే కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని తుంగలో దొక్కారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. దాన్ని ఎత్తి చూపకుండా ఇవన్నీ పక్కన పెట్టి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారు. అందరు కూడా మీరంతా చూస్తున్నారు. ఫస్ట్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు, దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా ఉండండి. ప్రజలకు ఏదైతే అందాల్సిన ఫలాలను ప్రభుత్వం ద్వారా మెడలోంచి వాళ్ళకి అందే విధంగా చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ వచ్చి అధికారంలోకి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఫీజు రియంబర్స్ విషయం కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, వీటి గురించి మాట్లాడితేనే అక్కడ నుంచి స్కిప్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకి న్యాయం జరిగేది ఎలా అంటారు? మీరు చెప్పేది అక్షరాల నిజం. గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో వారు ఏర్పడిన తర్వాత కూడా మనము రెండు రాష్ట్రాలు విడిపోతే అన్ని రకాల విద్య, నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని రకాల బాగుంటుందని చెప్పి ప్రజల్ని ఒక ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి, తెలంగాణ విద్యార్థి రంగంగా కింది స్థాయి నుంచి ఉద్యమ స్ఫూర్తి తీసుకొచ్చి తెలంగాణలో న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ పక్షాన పోరాడినటువంటి తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ఈ తెలంగాణ రావడం జరిగింది. కానీ చివరికి చూస్తే ఏమైంది, వాళ్ళ కుటుంబం అన్ని నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా వాళ్ళ కుటుంబం పాలైపోయినాయి. తర్వాత రెండోసారి కూడా వాళ్ళు ఏదైతే మాటలు చెప్పి, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడే కాదని కొద్ది సమయం కావాలని మళ్ళా అధికారంలోకి వచ్చారు. మళ్ళా సేమ్ అది జరిగింది. విద్యలో లేదు, దేంట్లో ఏదైతే ప్రజలకు అందాల్సిన అన్ని రకాలు కూడా మెయిన్ అస్సలు విద్య కావాలి. ఫస్ట్ కావాల్సింది విద్య కూడా నోచుకోలేని పరిస్థితి తెలంగాణ ఉంది. అందుకని కాంగ్రెస్కు ఒకసారి అవకాశం ఇద్దామని తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అని చెప్పి ఈసారి అవకాశం ఇస్తే కూడా వీళ్ళు కూడా అన్ని పథకాలు కూడా హామీలు ఇచ్చిన అన్ని తుంగలో తొక్కి ఖాళీ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ స్వార్థపరంగా చేస్తున్నారు తప్ప కానీ ప్రజలకు ఏమాత్రం కూడా సంక్షేమం అందించడం లేదు వీళ్ళు. సార్ ఇప్పుడు 2014 సమయంలో చూసుకుంటే 14 లక్షలుగా ఉన్న మన విద్యా కార్పొరేషన్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఇప్పుడు 1,20,000కి పైగా పడిపోయినాయి. మరి ఇలాంటి పొజిషన్లో గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ కూడా చదువుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే సరైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి టీచర్స్ లేరు, సరైన స్కూల్స్ లేవు. కొన్ని స్కూల్స్ అయితే మరి అవి ఎలా అంటే మనకి దెయ్యాల స్కూల్స్గా కొన్నిటిని పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఒక టీచర్ లేరు, స్కూల్స్ లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ స్కూల్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అవి కూడా ఎక్కువగా మనకందరికీ తెలిసిందే రాజకీయాల్లో ఉన్న వాళ్ళ స్కూల్సే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో విద్య కూడా ఒక అమ్ముకుపోయింది అని అనే వార్తలు మనం వింటున్నాం. మరి ఇలాంటి పొజిషన్లో స్టూడెంట్స్ చదువుకోవడం ఎలా అంటారు? మీరు చెప్పేది వాస్తవం. అంటే మొత్తం భారతదేశ పరంగా ముఖ్యంగా తెలంగాణలో విద్య అనేది కింది స్థాయి ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబానికి అందలేని స్థాయిలో వెళ్ళిపోయింది విద్య. ఆ విద్యను అందే విధంగా ఎవరైతే ప్రభుత్వంలో కావాల్సింది విద్య, ఆ విద్య నుంచే ఆ యొక్క భవిష్యత్ అనేది ఏర్పడుతుంది, వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేది కూడా ఉంటుంది. ఆ విద్యని ప్రభుత్వం చేపడితే బాగుంటుందని
పదే పదే ప్రతి ప్రభుత్వం కూడా రాకముందు విద్యకి మొదటి పీఠం వేస్తామంటారు, కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాగట్లేదు. మేము రాబోయే రోజుల్లో ఏదైతే అంటే మేము ఇక్కడ ఇప్పుడు పార్టీని ఇప్పుడిప్పుడే మేము తెలంగాణలో తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన అన్ని రకాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద ప్రభుత్వంతో మేము మాట్లాడడం కానీ మాకు వచ్చినటువంటి ఆర్జీలు తీసుకొని మేము చేయడం కాబట్టి నిరంతరం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తాము. రాబోయే రోజుల్లో మా జనసేన పార్టీ ఫస్ట్ ప్రణాళిక తెలంగాణ ఉద్యమంలో బలిదానమైన 1200 మందిని గుర్తించడం, మళ్ళీ విద్యార్థులను కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, వాళ్ళకి చదువు కావాల్సిన ప్రభుత్వం ద్వారా విధంగా చెందే విధంగా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు గారు నిర్ణయం తీసుకుంటారు. సార్, ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొనట్లేదని మనకి రేవంత్ గారు అన్నారు. ఇటు పక్కన చూస్తే కిషన్ రెడ్డి గారు అన్నారు, ఆల్రెడీ మేము కొనాల్సిందంతా మేము కొనుగోలు చేశాము, మిగిలింది రాష్ట్రం చేతుల్లోనే ఉంటుంది, రాష్ట్రం పట్టించుకుంటే కేంద్రం ఎంతకని చేస్తుందని ఒక పక్కన ఆయన డిమాండ్ చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. మరి రైతులకు ఏ న్యాయం చేయాలి? రైతుల ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో అది వాస్తవం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన తెలంగాణకు కానీ మిగతా రాష్ట్రాలకు అన్ని చోట్ల కానీ ప్రక్రియలో భాగంగా అంటే ఒక భారత ప్రధాని అయి ఉండి నరేంద్ర మోడీ గారు ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో నా పార్టీ లేదని చూడరు. వారు ప్రజల పక్షాన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అయినా అన్ని వదులుకొని ప్రజల కొరకే బతుకుతున్నటువంటి వ్యక్తి ఆయన నరేంద్ర మోడీ గారు. వారు ఇచ్చేటువంటి వారు ఏదైతే వాళ్ళ ద్వారా వచ్చే ఏదైతే ఫండింగ్ ఉందో అది 100% చేస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వీళ్ళు అది వదిలేసి పక్కన పెట్టి వీళ్ళ సొంత స్వార్థాలకు ల్యాండ్ మాఫియా, ల్యాండ్ మీద వీటి మీద తీసుకొని రైతులను పట్టించుకునే దాఖలు లేదు. వీళ్ళ స్వార్థానికి ప్రభుత్వాలు ఏర్పడి వీళ్ళ సొంత పనులు చేసుకుంటారు. వీళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటా ప్రజలను పట్టించుకునే దాఖలు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో కూడా చూడొచ్చు, మనకి ల్యాండ్ మాఫియా కూడా జరుగుతుంది. సో దీనిపై అవును, చాలా చోట్ల ఇప్పుడు జరుగుతుందంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మనం అందరం చూస్తున్నాం. దీనిపైన కూడా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మా పార్టీ అధ్యక్షులు గారికి మా యొక్క తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మాకు వచ్చినటువంటి అన్ని తీసుకొని కూడా మేము రోడ్లపైకి వెళ్ళి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం.